హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి లీలా వ్లాగ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. నా వీడియో చూసినప్పుడు మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి బీరకాయ పప్పు. ఈ పప్పు కర్ణాటక ఉడిపిలో స్పెషల్ అండి. ఇది చాలా కమ్మగా అండ్ టేస్టీగా తయారు చేసుకునే బీరకాయ పప్పు అండి. నేనైతే మెజర్మెంట్ కప్తో 1 కప్పు కందిపప్పును తీసుకున్నా, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. పప్పును బాగా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 2 టమోటాలని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఉడికిన పప్పులోకి బీరకాయ ముక్కలు అండ్ టమోటా ముక్కలు, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి. అలాగే చింతపండు కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఇవి ఉడికేలోపు ఈ పప్పుకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ మసాలాకి కావలసిన ఇంగ్రీడియంట్స్: పచ్చి కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, అల్లం కొద్దిగా. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ 1 స్పూన్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి చల్లారేలోపు పప్పును రుద్దుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలా పేస్ట్ని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెట్టి 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న పప్పులోకి ఈ పోపు వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, కమ్మనైన ఉడిపి స్పెషల్ బీరకాయ పప్పు అండి. మేమైతే ఈ పప్పు కాంబినేషన్గా బజ్జీలు అయితే పెట్టేసుకున్నామండి. మీరు కూడా ఇలా బీరకాయ పప్పుని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.